ఎస్ సార్. కార్యక్రమంలో పాల్గొన్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు, ఇతర మంత్రులు, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యంగా మన రైతులందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వము ప్రజల దగ్గరికి, ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు పండించే పంట కావచ్చు, పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు, ప్రతి సందర్భంలో వ్యవసాయం దుక్కి దున్యకాడ నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధరనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. అది రైతు భరోసా కార్యక్రమం కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు, మార్కెట్ లో ఐకేపీ సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, పసుపు కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, కందులు కావచ్చు, సోయాబీన్ కావచ్చు, ఇట్లాంటి ప్యాడీ వరి కావచ్చు, ఈ అన్ని పంటలు కూడా పండించి దాదాపుగా 26 రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది. కేవలం వరి పండించుకోవడమో లేకపోతే పత్తో మిర్చో వేయడానికి పరిమితం కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతులు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నిటినీ మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ మీకు చేస్తారు. మీరు ఏమైనా విషయాలు ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు. ప్రజల దగ్గరకు వస్తాం, తప్పకుండా మంచి కార్యక్రమాలను తీసుకుంటాం. ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇప్పుడు 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ మధ్యలోనే తుమ్మల నాగేశ్వరరావు గారు, అదే విధంగా బట్టి విక్రమార్క గారి సూచనతో పంటల బీమా పథకాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు రైతు బీమా పథకము, రైతు ఏదైనా నష్టం వచ్చి కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విధానం రైతు బీమా పథకం. కానీ పంటల బీమా పథకం ఉంటేందంటే పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా, రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారము ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి వెనక్కి వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటే రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ప్రభుత్వం అండగా నిలబడుతుంది. ఎవరు రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. అదే విధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్ లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
చేతిలో సమస్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతును రాజు చేయడమే ప్రజాపాలన లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం. రైతు బిడ్డ పాలనలో గురుడ సౌభాగ్యం. గురుడ సౌభాగ్యం. రైతు నేస్తం రైతన్న చేతిలో సమస్తం. రైతును రాజు చేయటమే ప్రజాపాలన ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు ఇక ఆధునిక సాంకేతికతతో అనుసంధానం. వ్యవసాయ అవసరాలపై అవగాహన, రైతన్నల సందేహాలకు సమాధానాలు, సమస్యలకు పరిష్కారాలు. 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటు. తొలి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి 1 చొప్పున 110 రైతు వేదికల్లో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు సిద్ధం. మిగతా యూనిట్లను ఉగాది నాటికి అప్గ్రేడ్ చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. వ్యవసాయదారుడే వ్యవసాయ మంత్రిగా సాగుకు సాయం చేయగా. సాగుకు సాయం చేయగా. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం. ఇంటింట సంతోషం. రైతన్నకు నేరుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులతో సమస్యలు చర్చించి ఫలితాలు పొందే ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి 6వ తేదీన శ్రీకారం. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ అధునాతన రైతు వేదికల ద్వారా రైతన్నల సమస్యలకు ఇట్టే పరిష్కారం లభించనున్నది. రైతు వేదికల ద్వారా అధిక రాబడిని పొందడంలో, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటంలో రైతన్నలకు ఇది ప్రోత్సాహం అందిస్తుంది. వ్యవసాయ నిపుణులు, ప్రగతిశీల రైతుల ద్వారా రైతులకు వ్యవసాయంలో మెళుకువలు చెప్పడంతో పాటు పంటల మార్పిడిపై అవగాహన కల్పించడం, ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అందివ్వడం రైతు నేస్తం ముఖ్య ఉద్దేశ్యం. రైతు నేస్తంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2024 ఖరీఫ్ నుండి తిరిగి ప్రవేశపెడుతున్న పంటల బీమా పథకం. పంటల బీమా పథకం గురించి కూడా ఈ కార్యక్రమంలో వెల్లడి. పలు వినూత్న విధాన నిర్ణయాలతో తెలంగాణ రైతన్నల కుటుంబాల్లో ఆనందపు వెలుగులు నింపుతున్నది మన ప్రజా ప్రభుత్వం. తెలంగాణ సిరులా తాగేటి చాళ్ళు రైతన్న కోసమే. రేవంతన్న విధానాలు. రేవంతన్న విధానాలు. రేవంతన్న విధానాలు. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు చేతిలో సమస్తం. రైతును రాజు చేయడమే ప్రజాపాలన లక్ష్యం. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సంతోషం. రైతు బిడ్డ పాలనలో గురుడ సౌభాగ్యం. గురుడ సౌభాగ్యం. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బిడ్డ ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక నూతన విధానాన్ని, సాంకేతికపరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికల్ని వినియోగంలోకి తీసుకురావాలని, నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్చూచిగా ఉండాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిణి నుంచి ప్రతి రైతు వేదిక, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు, రైతు భరోసాతో పాటు, రైతు బీమాతో పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది. భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతోటి ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని, ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని, ప్రకృతి వైపరీత్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి, మార్కెట్ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజున
పరిష్కార మార్గాలు అన్వేషించడంతో పాటు అటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ, రైతులందరూ కూడా సాంకేతికతని ఒడిసి పట్టుకొని రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులతోటి మమేకమై రైతుల పొలాలతోటే మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్ధతిలో మా వ్యవసాయ శాఖ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క రైతు నేస్తం ప్రారంభకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై కిసాన్, జై జవాన్. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి మాట్లాడవలసిందిగా కోరుతూ పాల్గొన్నటువంటి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ బట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో మన జిల్లా కలెక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు, రైతులు కూడా మన పొలంలోంచి కూడా వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. తమరు అవకాశం ఇస్తే 1 or 2 రైతుల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి సార్. సో వీ రిక్వెస్ట్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోంచి ముల్కపల్లి మండలంలోంచి మన దుడ్డే కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వీ రిక్వెస్ట్ కోటేశ్వరరావు గారు. ఆయన ఒక ఆయిల్ ఫామ్ కల్టివేషన్ విధానం గురించి, దాంట్లో ఆయన ఎలా లాగుసాటిగా చేస్తున్నారో దాని గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు. కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు నమస్కారం అండి. మాట్లాడు, పొలంలో ఉన్నట్టుగా ఉంది. మాట్లాడమ్మా. అవును సార్, పొలంలో మాట్లాడండి. బుద్దే కోటేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మల్కారం. నేను పామాయిల్ రైతునండి. ఒక 20 ఎకరాలు పామాయిల్ వ్యవసాయం ఉందండి. అందులో ఒక 10 ఎకరాలు ముదురు తోట, ఒక 10 ఎకరాలు సంవత్సరంన్నర పామాయిల్ ఉందండి. ఈ పామాయిల్ 4 సంవత్సరాల వరకు దిగుబడి ఏమి రాదండి. ఇందులో అంతర పంటలుగా వేరుశెనగ, మొక్కజొన్న, అరటి ఇట్లా వేస్తుంటామండి 4 years. నేను అందులో భాగంగా ఇప్పుడు నేను ప్రెసెంట్ వేరుశెనగ వేసానండి. ఈ వేరుశెనగ పంట మీద దాదాపు 1,20,000 వరకు వస్తుంటదండి. అందులో ఒక 60,000 పెట్టుబడి పోను, ఒక 60,000 ఉంటుంటదండి. ఇది ఇచ్చేయడం విషయానికి వచ్చే సంప్రదింపులు తీసుకెళ్తుంటామండి. ఇప్పుడు పెట్టి థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మన రైతు